సో ఎక్స్పైర్డ్ కాస్ట్ చూసాం, అన్ఎక్స్పైర్డ్గా చూసాం, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా చూసాం. ఆపర్చునిటీ కాస్ట్ అయిపోయింది, సన్ కాస్ట్ అయిపోయింది. సో నౌ వీ షుడ్ వర్క్ ఆన్ కాస్ట్ షీట్. ప్లస్ మనకు అకౌంట్స్లో బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు ఆ కాస్టింగ్లో కాస్ట్ షీట్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాస్టింగ్లో కాస్ట్ షీట్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బిఫోర్ discussing about the cost sheet, let me explain few concepts. సో గైస్, ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా? FIFO, LIFO. FIFO మెథడ్, LIFO మెథడ్. సో ఈ 2 టెక్నిక్స్ గురించి మనం నేర్చుకోవాలి. గైస్, అందరికి అలాగే ఉందో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. వాయిస్ అందరికీ బ్రేక్ అవుతుందో? కన్ఫర్మ్ ఇట్ వన్స్. వాట్ అబౌట్ ద రిమైనింగ్? గైస్, రిమైనింగ్ రెస్పాండ్ అవ్వాలి. మీరు సైలెంట్గా ఆన్ చేసి కూర్చుంటున్నట్టున్నారు చాలామంది. వెయిట్, మేబీ ఫ్యాన్స్ వలన. గైస్, నౌ ఇట్ ఇస్ క్లియర్. నౌ చెక్ వన్స్, ఇట్ ఇస్ క్లియర్ నౌ. ఎస్, ఓకే. సో FIFO మెథడ్ అంటే ఏంటి, LIFO మెథడ్ అంటే ఏంటి నేర్చుకోవాలి మనం. సో ఫస్ట్ మనము ఒక కంపెనీలో మనం ఏ మెథడ్ ఫాలో అవుతాము అన్నది ప్రోడక్ట్ని బట్టి డిపెండ్ అవుతుంది. కంపెనీలో మనం ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఫాలో అవుతాము, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ ఫాలో అవుతాం అన్నది ఖచ్చితంగా ప్రోడక్ట్ని బట్టి చేంజ్ అవుతుంది. లెట్స్ సే మన గూడ్స్ అన్నీ కూడా పెరిషబుల్ గూడ్స్ అనుకోండి, లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి. లైఫ్ స్పాన్ తక్కువ ఉన్నది వెజిటేబుల్ గూడ్స్. ఖచ్చితంగా మీరు ఫస్ట్ వెయిట్ని సేల్ చేయాలనుకుంటారు. లెట్స్ సే డే 1 రోజున 10 kgs పర్చేస్ చేశారు, ఓన్లీ 5 kgs సేల్ చేశారు. డే 1 రోజున అజ్యూమ్ యు ఆర్ ద ఫ్రూట్ సెల్లర్, 10 kgs పర్చేస్ చేసి 5 kgs సేల్ చేశారు. డే 2 రోజున మీ దగ్గర ఆల్రెడీ 5 kgs డే 1 ఏవైతే మిగిలాయో అవి ఉన్నాయి, మరీ కొత్తగా 10 kgs కొన్నారు. ఓవరాల్గా మీ దగ్గర ఇప్పుడు 15 kgs ఉన్నాయి. సో 5 kgs నిన్న మిగిలిన ఉన్నాయి, 10 kgs మరీ కొత్తగా కొన్నారు, ఓవరాల్గా 15 kgs ఉన్నాయి. ఎవరైనా కస్టమర్ వచ్చి ఒకవేళ 5 kgs ఫ్రూట్స్ కావాలంటే డెఫినెట్గా ఏవి ఇస్తారు మీరు? డే 1 రోజున ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని ఇస్తారు, అంటే వాటిని సేల్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, FIFO మెథడ్ మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిందో దాన్నే బయటికి పంపిస్తారు. ఏదైతే మీ దగ్గరకు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చిందో దాన్నే బయటికి పంపిస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ పెరిషబుల్ ఇన్ నేచర్. ఒకవేళ మీరు ఫ్రెష్ ఇది సేల్ చేశారనుకోండి, ఓల్డ్ ప్రోడక్ట్ అలాగే ఉండిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది, అది మీకు లాస్ వస్తుంది. సో FIFO మెథడ్ మీన్స్ ఫస్ట్ మీ దగ్గరికి ఏదైతే వచ్చిందో దాన్నే బయటికి పంపిస్తారు, FIFO మెథడ్. సో దేన్ని బేస్కొని ఫాలో అవుతున్నారు? మీ ప్రోడక్ట్ అనేది పెరిషబుల్ గూడ్స్ కాబట్టి ఇక్కడ యువర్ ప్రోడక్ట్ ఈస్ పెరిషబుల్ గుడ్, దట్ వై యూ నీడ్ టు ఫాలో ద FIFO మెథడ్. నువ్వు LIFO మెథడ్ ఫాలో అవ్వకూడదు అంటే ఫాలో అవ్వచ్చు, కానీ లాస్ వస్తుంది. నీకు ప్రాఫిట్స్ రావాలంటే డెఫినెట్గా FIFO మెథడే ఫాలో అవ్వాలి. సో ప్రోడక్ట్ని బట్టి మెథడ్ ఇలా ఫాలో అవుతాం, FIFO మెథడ్. LIFO మెథడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్స్ సే LIFOకి ఒక టైల్స్ ఇండస్ట్రీ తీసుకుందాం. అజ్యూమ్ దిస్ ఈజ్ ద షోరూమ్. టైల్స్ ఒక ట్రక్లో వచ్చాయి, వాటిని అన్లోడ్ చేశాను, ఇలా స్టోర్ చేశాను, ఒక బాక్స్ మీద ఒక బాక్స్. టైల్స్ అలాగే జనరల్గా స్టోర్ చేస్తారు, ఒక బాక్స్ మీద ఒక బాక్స్ స్టోర్ చేస్తారు. 1 2 3 4 ఇలా 4 బాక్సెస్ స్టోర్ చేశాను.
అన్లోడ్ చేసిన తర్వాత. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఒక బాక్స్ టైల్స్ కావాలని అడిగాడు. నేను ఖచ్చితంగా ఏది తీసిస్తాను అంటే 4th వన్ తీసిస్తాను. ఎందుకంటే నాకు రిమూవ్ చేసి ఇవ్వడానికి ఈజీ అవుతుంది కాబట్టి, నాకు తీసి ఇవ్వడానికి ఈజీ అవుతుంది కాబట్టి. అంతేగాని ఫస్ట్ వన్ ఇవ్వను కదా. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీ దగ్గరికి లాస్ట్ వచ్చిన బాక్స్ ఏది? 4th వన్. దాన్నే ఫస్ట్ బయటికి పంపిస్తున్నారు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీ దగ్గరికి ఏదైతే లాస్ట్ వచ్చిందో ప్రోడక్ట్, దాన్నే ఫస్ట్ బయటికి పంపిస్తున్నారు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇట్ ఈస్ లిఫో మెథడ్. సో గైస్, ఫిఫో మెథడ్ అంటే అల్టిమేట్గా ఫస్ట్ మీ దగ్గరికి ఏది వచ్చిందో దాన్నే బయటికి పంపిస్తారు. లిఫో మెథడ్ అంటే లేటెస్ట్గా మీ దగ్గరికి రీసెంట్గా ఏది వచ్చిందో లాస్ట్ ఇన్, దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ అవుట్. మీ దగ్గరికి లాస్ట్ ఏదైతే వచ్చిందో దాన్నే ఫస్ట్ పంపించడానికి ట్రై చేస్తారు. సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ మెథడ్స్ దట్ వీ షుడ్ ఫాలో ఇన్ కాస్ట్ షీట్. కాస్ట్ షీట్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది వస్తూ. సో గైస్, ఫస్ట్ ఈ 2 మెథడ్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. 2 మెథడ్స్లో ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ ఒకసారి రివైజ్ చేసేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. సో ప్రోడక్ట్ని బట్టి మెథడ్ చేంజ్ అవుతుంది. మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారో దాన్ని బట్టి మెథడ్ చేంజ్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఫిఫో, లిఫో. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అని కూడా ఒకటి ఉంటుంది, బట్ నాట్ రిక్వైర్డ్ నౌ. మన సిలబస్లో లేదు ఇప్పుడు అది. ఐ థింక్ క్లియర్. ఫిఫో మెథడ్, లిఫో మెథడ్. సో ఇప్పుడు మనము కాస్ట్ షీట్ నేర్చుకోవాలి. ప్లస్ కాస్ట్ షీట్ ఖచ్చితంగా ఫార్మాట్ మొత్తం గుర్తుండాలి మీకు డెఫినెట్గా. సో ఫస్ట్ కాస్ట్ షీట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బై యాడింగ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ప్రతి డైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేయడం వల్ల, ప్రతి డైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేసి వెళ్ళాలి. అక్కడ ప్రైమ్ కాస్ట్ కాస్ట్ షీట్ అని స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ కాస్ట్ మీరు ఏవి ఇంకర్ అవుతారు? డైరెక్ట్ రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీరు ఈ కాస్ట్ అన్నిటిని యాడ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ప్రైమ్ కాస్ట్. ఖచ్చితంగా స్టేట్మెంట్ గుర్తుండాలి, దానికి ఏమీ చేయలేము, మీరే చదవాలి ఖచ్చితంగా అది. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, నథింగ్ బట్ సింపుల్గా ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ అన్నిటిని యాడ్ చేసి విల్ గెట్ ద ప్రైమ్ కాస్ట్. కాకపోతే ఇందులో ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఏంటి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఒకసారి అంతా ఫార్మాట్ అంతా చూసి ఆ డైరెక్ట్ మెథడ్ ఏంటని తర్వాత చూద్దాం. అంటే కన్జ్యూమ్డ్ అంటే ఏంటని తర్వాత చూద్దాం. సో మీ దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్లన్నీ యాడ్ చేస్తే విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. తర్వాత మీ దగ్గర ఉన్న ఇండైరెక్ట్ కాస్ట్లన్నీ యాడ్ చేశారనుకోండి, దాన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. సో మనకు జనరల్గా we have 3 departments: manufacturing department, selling and distribution department, administration department. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ దగ్గర అవుతారు. అది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, డైరెక్ట్ కాస్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ కాస్ట్ అవ్వచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్లు అన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్లే. బికాస్ దీస్ 2 డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, in the production process. ప్రొడక్షన్ ప్రాసెస్లో ఈ 2 డిపార్ట్మెంట్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇండైరెక్ట్గా మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే సపోర్టింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకరైనా ఏ కాస్ట్ అయినా సరే ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాం. సో ఇందులో డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3 ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ఓవర్ హెడ్స్. ఈ 3 ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ఓవర్ హెడ్స్. సో మనం డైరెక్ట్ కాస్ట్లన్నీ యాడ్ చేసిన తర్వాత, డైరెక్ట్ కాస్ట్లన్నీ యాడ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ప్రైమ్ కాస్ట్. ఈ ఇండైరెక్ట్ కాస్ట్లన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటాం, ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఏదైనా వర్డ్ యూస్ చేయొచ్చు. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అన్నా, లేదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా, రెండు కూడా ఒకటే. ఇండైరెక్ట్ కాస్ట్లన్నీ యాడ్ చేసి విల్ గెట్ ద
గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గైస్ అడ్జస్ట్మెంట్ గుర్తుండాలి, అవుట్కమ్ గుర్తుండాలి. అఫ్కోర్స్ మనకు సిఎంఏఎస్లో దీని ఇంపాక్ట్ తక్కువే, కానీ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, ఆ ఎంసీక్యూస్కి మీకు యూజ్ అవుతుంది. సో డైరెక్ట్ కాస్ట్ అన్నీ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది, ఇండైరెక్ట్ కాస్ట్ అన్నీ యాడ్ చేస్తే విల్ గెట్ ద గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. అల్టిమేట్గా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీని మీద వర్క్ స్టార్ట్ చేసాము కానీ ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవ్వలేదు. ఒక రా మెటీరియల్ని తీసుకొని దాని మీద వర్క్ స్టార్ట్ చేసాము, బట్ మనం కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తున్న రోజుకి అది ఇంకా ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవ్వలేదు. అలా అని చెప్పేసి దాన్ని రా మెటీరియల్ అందామా అంటే రా మెటీరియల్ అని కూడా అనలేము, ఎందుకంటే దాని మీద ఆల్రెడీ సమ్ వర్క్ జరిగింది. సో ఏదైతే రా మెటీరియల్ మీద వర్క్ జరిగి ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవ్వలేదో వాటిని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. సో అలాంటి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని యాడ్ చేయండి, క్లోజింగ్ ఏదైనా ఉంటే లెస్ చేయండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని యాడ్ చేయండి, క్లోజింగ్ ఏదైనా ఉంటే లెస్ చేయండి. మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. పైన ఉన్నది గ్రాస్ కాబట్టి గ్రాస్ నుంచి వర్కింగ్ ప్రోగ్రెస్ని అడ్జస్ట్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ సింప్లీ ఫ్యాక్టరీ కాస్ట్, ఏదైనా కూడా ఓకే. సో గైస్ ఏం చేస్తాం చూడండి, ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేయాలి, యూ విల్ గెట్ ద ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేయాలి, యూ విల్ గెట్ ద గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే విల్ గెట్ ద నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో 3 ఐటమ్స్ నేర్చుకున్నాం, ప్రైమ్ కాస్ట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నౌ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, దాన్ని యాడ్ చేస్తే విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ ఏంటిది గైస్? ఇప్పుడు దీనికి 10,000 రెంట్ పే చేయాలి అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి 10,000 రెంట్ పే చేస్తున్నాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి 10,000 రెంట్ పే చేస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి 10,000 రెంట్ పే చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఫ్యాక్టరీ మొత్తానికి 30,000 రెంట్ పే చేస్తున్నాం. ఈ 30,000ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఓనర్కి షేర్ చేస్తుందా అంటే నో. సో ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అయినా సరే అల్టిమేట్గా పే చేసేది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే అదే కదా. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనకు ఆ పేమెంట్ అనేది చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 10,000 అన్నది ఎవరు పే చేస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేస్తున్నారు. అంటే ఈ 10,000 అన్నది రిలేటెడ్ టు ప్రొడక్షనే కదా, బికాజ్ ప్రొడక్షన్ కోసమే మనం రెంట్ పే చేస్తున్నాం. అల్టిమేట్గా ఇది కూడా యాడ్ చేయాలి. సో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాడ్ చేస్తుందో వాటిని కూడా పే చేస్తుందో వాటిని కూడా యాడ్ చేయండి అంటున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. మన ఎగ్జాంపుల్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెంట్ ఎవరు పే చేశారు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో గైస్ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు ఒకసారి క్లియర్గా రివైజ్ చేయండి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు ఐడెంటిఫై చేస్తారంటే సింపుల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేసినట్టు. వాట్ ఎవర్ ద కాస్ట్ దట్ యూ ఇంకర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ యాడెడ్. ఎందుకంటే డైరెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాం, ఇండైరెక్ట్ కాస్ట్ దట్ టు ఓన్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. అన్ని ఇండైరెక్ట్ కాస్ట్లు కన్సిడర్ చేయట్లేదు నేను, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏవైతే కాస్ట్లు ఇంకర్ అవుతానో వాటి ఇండైరెక్ట్ కాస్ట్ అన్నీ యాడ్ చేస్తున్నా. ఐ విల్ గెట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్కింగ్ ప్రోగ్రెస్ అల్టిమేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోదే కాబట్టి విల్ గెట్ ద నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, దాన్ని లెస్ చేస్తే ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ తరఫున వేరే డిపార్ట్మెంట్స్ ఏవైనా పే చేస్తుంటే దాన్ని కూడా యాడ్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. విల్ గెట్ ద ఆల్ ద ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. అంటే కాస్ట్ షీట్లో ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి మనము అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. సో దట్ యూ విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కోసం ఇంకర్ అయిన కాస్ట్ ఎంత అన్న తెలుస్తుంది. ప్రొడక్షన్ ఎక్కడ చేస్తాం మనము? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. ఆ ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ అవుతుందన్నది తెలుస్తుంది. జస్ట్ ఒకసారి ట్రై చేయండి, అక్కడ వరకు చూద్దాం. ఓన్గా రాయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అక్కడ రివైజ్ చేయండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు, మరి అంత చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుండాలి స్టేట్మెంట్.
సో గైస్, ఐ హోప్ క్లియర్ అప్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సింపుల్ ఏం చేయాలి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రావాలంటే, ఫస్ట్ యూ నీడ్ టు యాడ్ ద ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్, విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. ఆఫ్టర్ ప్రైమ్ కాస్ట్ యూ నీడ్ టు యాడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నథింగ్ బట్ ఏవి, ఓన్లీ ఈ ఎక్స్పెన్సెస్ మాత్రమే. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్న ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ రెండింటిని నేను కన్సిడర్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో. ఎందుకు, ఫస్ట్ నేను ఐడెంటిఫై చేస్తున్నది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎంత కాస్ట్ అయ్యానో ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేస్తాను. ఐ విల్ గెట్ ద గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి ఓపెనింగ్ వర్కింగ్ ప్రోసెస్ని యాడ్ చేయండి, క్లోజింగ్ వర్కింగ్ ప్రోసెస్ని లెస్ చేయండి, విల్ గెట్ ద నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ పే చేసి ఉంటే అవి కూడా యాడ్ చేయండి, విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయిపోయింది. ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ అని మాత్రమే గుర్తుంచుకోండి యాజ్ ఆఫ్ నో. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఆ ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ ఏంటనే తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దు అది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే యూ విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్, ఆ ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ ఏంటనే తర్వాత చూద్దాం అది. సో విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. వన్స్ యూ గెట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, యాడ్ రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. వాటిని యాడ్ చేస్తే విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్. దాన్నే టోటల్ కాస్ట్ అని కూడా అంటాం. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసి విల్ గెట్ ద సేల్స్. అయిపోతుంది కాస్ట్ షీట్ అక్కడతో. సో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను ఎలా గుర్తుంచుకోవాలన్నది మొత్తం. మీరు బైహార్ట్ చేయకూడదు, దాన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి లాజిక్స్తో. ఫస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్, ఐ విల్ గెట్ ద ప్రైమ్ కాస్ట్. తర్వాత ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్, ఐ విల్ గెట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. తర్వాత వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్, ఓపెనింగ్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ని లెస్ చేయాలి, ఐ విల్ గెట్ ద నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, ఐ విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడతో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైన కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసేసి ఉంటాం. వన్స్ ఇది వచ్చింది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందంటే we need to adjust the finished goods. Finished goods ని అడ్జస్ట్ చేస్తే దిట్ ఈస్ కాల్డ్ COGS. సో వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఫినిష్డ్ గుడ్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఇంకా అల్టిమేట్గా ఎవరు వర్క్ చేయాలి, అదర్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి. అంటే సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తే దాన్నే కాస్ట్ ఆఫ్ సేల్స్ కానీ టోటల్ కాస్ట్ కానీ అంటాం. దీనికి ప్రాఫిట్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద సేల్ వాల్యూ. సో ఇది ఓవరాల్గా కాస్ట్ షీట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైనా కాస్ట్ చూసాను, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్లో ఇంకరైనా కాస్ట్ కూడా చూస్తున్నాను. సో అంతా యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ సేల్ వాల్యూ. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి క్లియర్గా ఇది, ఆ ఫార్మాట్ని. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా దగ్గర వస్తుంది మనకు. కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా లేదు కానీ చాలా దగ్గర వస్తుంది మనకు.
మీరు ఫార్మాట్ ట్రై చేయాలి, ఓన్గా చేస్తేనే వస్తుంది. ఎన్నిసార్లు చూసుకున్నా రాదు, అది రాయాలి ఒకసారి పేపర్స్ మీద, నోట్స్తో రాయాలి. సో గైస్, ఐ హోప్ క్లియర్. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫార్మాట్ ఇదంతా కూడా. ఇప్పుడు ఇందులో 1 by 1 అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ కాస్ట్లో మనకు ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని ఉంటుంది. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, నథింగ్ బట్ మనం కాస్ట్ షీట్లో యూజ్ చేయాల్సింది. మీరు పర్చేస్ చేసిన రా మెటీరియల్ కాస్ట్ యాడ్ చేయకూడదు. పర్చేస్ చేసి ఎంతైతే వాల్యూని ప్రొడక్షన్లో యూజ్ చేశారో, ఎంతైతే రా మెటీరియల్ని ప్రొడక్షన్లో యూజ్ చేశారో ఆ వాల్యూని మాత్రమే కాస్ట్ షీట్లో యాడ్ చేయాలి. అంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఎలా ఐడెంటిఫై చేస్తాం దాన్ని? ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో డే 1 రా మెటీరియల్ కొన్నాను 100 kgs అట్ ది రేట్ ఆఫ్ 2 rupees. డే 2కి కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయి 50 kgs కొన్నాను అట్ ది రేట్ ఆఫ్ 4 rupees. ఇది కొన్నది పర్చేజెస్. ఇవి దీస్ ఆర్ ద పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేస్తున్నా డే 3 రోజున ప్రొడక్షన్ చేస్తున్నా. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అంటే ప్రొడక్షన్ లెట్స్ సే 125 kgs ప్రొడ్యూస్ చేశాను. అంటే 125 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. 125 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేశాను. నౌ ఐఎమ్ ఫాలోయింగ్ FIFO మెథడ్. అజ్యూమ్ ఐఎమ్ ఫాలోయింగ్ FIFO మెథడ్. ఎలా ఐడెంటిఫై చేయాలి దీన్ని? ఈ 125 యూనిట్స్ అనేది దేన్ని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేశాను అంటే ఐఎమ్ ఫాలోయింగ్ FIFO మెథడ్, రైట్? ఖచ్చితంగా ఫస్ట్ డే 1 రోజున ఏమున్నాయో వాటిని యూస్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఏమైనా రిమైనింగ్ కావాలి అంటే డే 2 రోజున వచ్చినా యూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ కొనిందే ఫస్ట్ యూస్ చేస్తాను ప్రొడక్షన్ కోసం. వాట్ ఎవర్ ద పర్చేజ్డ్ ఫస్ట్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్. సో డే 1 రోజున ఉన్న 100 kgs ఫస్ట్ యూస్ చేసుకుంటాను. ఇంకా 25 యూనిట్స్ అవసరం అవుతుంది కాబట్టి డే 2 నుంచి 25 యూనిట్స్ యూస్ చేస్తాను. సో గైస్, పాయింట్ క్లారిటీ వస్తుందా? ప్రొడక్షన్ కోసం ఎంత యూస్ చేసుకున్నాను అంటే డే 1 నుంచి 100 kgs, డే 2 నుంచి అల్టిమేట్గా 25 kgs. మీరు ఇప్పుడు దీని కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. డే 1 రోజున మీరు కొన్నదాని కాస్ట్ ఎంత? ఈచ్ వన్ 2 rupees. డే 2 రోజున మీరు కొన్నది ఎంత? ఈచ్ వన్ 4 rupees. సో 100 into 2 200, 25 into 4 100. సో ఓవరాల్గా మీరు కన్జ్యూమ్ చేసిన వాల్యూ ఎంత అంటే 300 rupees. ఓవరాల్గా మీరు కన్జ్యూమ్ చేసిన వాల్యూ ఎంత అంటే 300 rupees. అజూమ్ ఇది డే 2నే అనుకోండి, ఇంకా మీకు ఈజీ అవుతుంది. డే 3 కన్నా డే 2 ఇంకా ఈజీ అవుతుంది. డే 2 రోజునే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనకు నిన్న ఏవైతే క్లోజింగ్ స్టాక్లో అలాగే ఉన్నాయి 100 kgs ఫస్ట్ కొన్నవి, వాటిని యూస్ చేశాను. దాని తర్వాత రిమైనింగ్ యూస్ చేశాను. సో ఓవరాల్గా 25 kgsని యూస్ చేశాను. ఫస్ట్ 100 యూస్ చేసుకున్నా, తర్వాత 25 యూస్ చేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా డే 2 రోజున 25 kgs బ్యాలెన్స్ ఉంటాయి.
డే 2 రోజున 25 కేజీస్ బ్యాలెన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్లోజింగ్ స్టాక్ ఫర్ డే 2. మరి 25 కేజీస్ వాల్యూ తెలియాలి అంటే దేంతో మల్టిప్లై చేస్తాం? ఇవి డే 2 స్టాకే కాబట్టి ఇంటూ 4. అల్టిమేట్గా 100 rupees is the closing stock value. So guys, this is the value of raw material consumed. ఈ కన్జ్యూమ్ వాల్యూ ఎంత వచ్చిందో దాన్ని మీరు కాస్ట్ షీట్లో తీసుకోవాలి. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఒకసారి నోట్ డౌన్ చేయండి క్లియర్గా. ఇది నోట్ ఇట్ డౌన్ క్లియర్లీ, ఇంపార్టెంట్. నెక్స్ట్ 4-5 క్వశ్చన్స్ దీని మీదే ఉంటాయి. ఇప్పుడు మనకు ఇది తెలిస్తేనే అది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అలాగే ఉండొద్దు. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ యూజింగ్ FIFO మెథడ్. FIFO మెథడ్ని బేస్ చేసుకుని సొల్యూషన్ చెప్పాను. ఇప్పుడు అది ఫస్ట్ డే 1 రోజున ఉన్న 100 కేజీస్ని యూస్ చేస్తాను. దాని తర్వాత డే 2 రోజున వచ్చిన 50 కేజీస్తో ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత యూస్ చేస్తాను. గైస్ వన్స్ నోట్ డౌన్ చేసిన తర్వాత లిఫో మెథడ్లో మీరు ట్రై చేయండి. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ డే 2 వచ్చిన ప్రోడక్ట్ని యూస్ చేసుకోవాలి. దాని తర్వాత డే 1 వచ్చిన స్టాక్ని యూస్ చేసుకోవాలి. ట్రై చేయండి, రైట్ అవుతుంది రాంగ్ అవుతుంది చూద్దాం తర్వాత. ఏదైనా పర్లేదు, ఫస్ట్ ట్రై చేయండి. రాంగ్ వచ్చినా పర్లేదు, చేయాలి. మిస్టేక్స్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ 50, కన్జ్యూమ్డ్ 350, 50 350. ఇంకా మిగతా వాళ్ళు ట్రై చేయాలి. రాంగ్ ఆన్సర్ పర్లేదు. 50 350 చూద్దాం ఒకసారి. సో FIFO మెథడ్. ఇప్పుడు మనం లిఫో మెథడ్. లిఫో ఎప్పుడైతే యూస్ చేస్తామో ఫస్ట్ ఏది యూస్ చేస్తాము? రీసెంట్గా వచ్చింది డే 2, దాని తర్వాత డే 1 స్టాక్. డే 2 ఎన్ని యూస్ చేస్తాం? 50 కేజీస్ ఉన్నాయి కాబట్టి 50 కూడా యూస్ చేస్తాం. ఈచ్ వన్ అట్ ది రేట్ ఆఫ్ 4 rupees. సో 200 rupees. ఇంకా మనకి ఎంత కావాలి? ఓవరాల్గా 125 యూనిట్స్ కదా ప్రొడ్యూస్ చేసింది, అంటే ఇంకా 75 యూనిట్స్ కావాలి.
ఆ 75 యూనిట్స్ డే 1 రోజున యూస్ చేస్తాం. ఈచ్ వన్ 2 రూపీస్ అంటే 150 రూపీస్. 200 ప్లస్ 150 350 రూపీస్ ఇస్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. మరి క్లోజింగ్ స్టాక్లో ఏముంటాయి అంటే డే 1 రోజున మనం ఓన్లీ 75 యూస్ చేస్తాం. డే 1 రోజున ఓవరాల్గా 100 ఉన్నాయి. 75 కన్జంప్షన్ కోసం యూస్ చేస్తాం. అంటే రిమైనింగ్ 25 ఏముంటాయి క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి. సో 25 ఇస్ కాల్డ్ క్లోజింగ్ స్టాక్. మరి దాని వాల్యూ ఎలా తెలుస్తుంది? 25 ఇంటూ ఈచ్ వన్ 2 రూపీస్. సో 50 ఈజ్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. మనకి ఎంసీక్యూలో ఇది అడుగుతాడు. అకార్డింగ్ టు FIFO మెథడ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్? అకార్డింగ్ టు LIFO మెథడ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్? సో మనం ఏ మెథడ్ అడిగినా సరే వీ షుడ్ బి రెడీ టు ఐడెంటిఫై. ఎవరైతే చేయలేకపోయారో ఒకసారి నోట్ డౌన్ చేయండి. గైస్ చేయలేకపోయామని చెప్పేసి వదిలేయకూడదు. ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేయాలి పాయింట్ టు పాయింట్. ఒకటి 2 సార్లు ట్రై చేస్తే అదే వస్తుంది. సంగీత వలి కృష్ణ సిరి సాయి సిరి ఓకే రెస్పాండ్ అవ్వలేదు. చైతన్య యూ షుడ్ రెస్పాండ్. నాగసంధ్య ఆన్సర్స్ రావాలి. గోవర్ధన్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఓన్గా ట్రై చేస్తేనే వస్తుంది. చెప్పాం కదా ఎన్నిసార్లు నేను చెప్పినా ఆన్సర్ రాదు. మీరు ఓన్గా ట్రై చేస్తేనే వస్తుంది. దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి క్వశ్చన్స్. సో మీరు ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి. మనం చేస్తున్నది ఏంటి అంటే మీకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తున్నాం? ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేస్తున్నాం ప్లస్ పర్చేజెస్. దీని నుంచి క్లోజింగ్ స్టాక్ని లెస్ చేస్తున్నాం. యూ విల్ గెట్ ద క్లోజింగ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ. ఓవరాల్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 125 యూనిట్స్ ఎలా వస్తుందంటే ఓపెనింగ్ స్టాక్ 100 నథింగ్ బట్ డే 1ది ప్లస్ డే 2 పర్చేజెస్ ఓవరాల్గా 150 అనేది గూడ్స్ అవైలబుల్ ఫర్ ప్రొడక్షన్. దీని నుంచి మనకు రా మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేసామో తెలియాలి. రా మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేసామో తెలియాలంటే యూ షుడ్ రెడ్యూస్ ద క్లోజింగ్ స్టాక్. యూ విల్ గెట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. అదే ప్రొడక్షన్ కోసం యూస్ చేసింది. సో క్లోజింగ్ స్టాక్ 25 అని తెలుసు కదా. మనకు క్వశ్చన్లో ఏదర్ క్లోజింగ్ స్టాక్ అని ఇస్తాడు, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని ఇస్తాడు. ఒక ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఇస్తాడు. వీ నీడ్ టు ఐడెంటిఫై ద వన్ మోర్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు గెట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. యూ విల్ గెట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 ట్రై చేయండి. ఇప్పుడు చేసిన విధంగా చేయండి. ఇలా కాకుండా లెడ్జర్ అకౌంట్స్లో కూడా సింపుల్గా చేయొచ్చు. బై యూజింగ్ అకౌంటింగ్ టెక్నిక్ లెడ్జర్ అకౌంట్స్లో కూడా సింపుల్గా చేయొచ్చు. నేను చెప్తాను ఎలా చేయాలో అది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1కి ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ, ఆ వాల్యూస్ ఐడెంటిఫై చేయండి చూద్దాం. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ తెలియాలి, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ తెలియాలి, వాల్యూ తెలియాలి, రెండూ తెలియాలి. యూ జస్ట్ రైట్. సో గైస్ ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు ఐడెంటిఫై ద కాస్ట్ పర్ యూనిట్. కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేస్తే ఇది ఆన్సర్ ఈజీ అయిపోతుంది. సో రా మెటీరియల్ 2000 రూపీస్ అయింది ఫర్ 20 యూనిట్స్ అంటే ఎంత? 100 రూపీస్ పర్ కేజీ. రా మెటీరియల్ కాబట్టి కేజీ అనే వర్డ్ యూస్ చేస్తాం. పర్చేజెస్ కూడా ఎంత అయింది? 100 రూపీస్. 3000 డివైడెడ్ బై 30. సో నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్, యూనిట్స్, వాల్యూ అన్నీ కావాలి. సో ఇప్పుడు నేను అకౌంటింగ్ టెక్నిక్ని యూస్ చేసి లెడ్జర్ అకౌంట్స్లో లెడ్జర్ క్రియేట్ చేస్తాం కదా, ఆ టెక్నిక్ని యూస్ చేసి వాల్యూ ఐడెంటిఫై చేస్తాను. ఎలా ఐడెంటిఫై చేస్తాను చూడండి. మీరు ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు, నోట్ ప్యాడ్లో చేసిన విధంగా ఇలా కూడా చేయొచ్చు, నో ఇష్యూ. కాకపోతే దీనికన్నా ఈజీగా అనిపించేది అకౌంట్స్ క్లారిటీ ఉంటే ఇప్పుడు చేసే మెథడ్. మీరు ఈ రెండింటిలో ఏ మెథడ్ అని యూస్ చేయొచ్చు. ఓపెనింగ్ స్టాక్ 20 kgs 20 యూనిట్స్, దాని వాల్యూ 2000 రూపీస్. పర్చేజెస్ 30 యూనిట్స్,
దాని వాల్యూ 3000 రూపీస్. ఇంకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. మనకు క్లోజింగ్ స్టాక్ అంటే క్రెడిట్ సైడ్ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్, దాని వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి ఎంత అన్నది. సో సింపుల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని టాలీ చేయడానికి ట్రై చేయండి. 5000 రూపీస్ షుడ్ బి ఆల్సో 5000 రూపీస్. నంబర్ ఆఫ్ యూనిట్స్ 50, డెఫినెట్గా ఇది కూడా 50 అవ్వాలి. సో ఓవరాల్గా 50 అవ్వాలి. అందులో క్లోజింగ్ స్టాక్ 15 అయితే ఆటోమేటిక్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత ఉంటుంది? 38. బ్యాలెన్సింగ్ ఫిగర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే 35 అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 35 అన్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. సో పర్ఫెక్ట్. 35 చూద్దాం. క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్, క్లోజింగ్ స్టాక్ 15, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 35. పర్ఫెక్ట్. చూద్దాం ఒకసారి. సో 35. సో ఇప్పుడు రా మెటీరియల్ కన్జ్యూమ్ 35. ఈ 35 ఎక్కడి నుంచి వచ్చాయనేది మనకు తెలియాలి. సో మనం అల్టిమేట్గా క్వశ్చన్లో ఏమీ చెప్పలేదంటే FIFO మెథడ్ ఫాలో అవుతున్నట్టు. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ 20 యూనిట్స్ యూస్ చేసుకుంటాం, తర్వాత పర్చేజెస్ 15 యూనిట్స్ యూస్ చేసుకుంటాం. ఓపెనింగ్ స్టాక్ 20 యూనిట్స్ యూస్ చేసాం కదా, దాని పర్ యూనిట్ వాల్యూ ఎంత? ఇంటూ 100 అంటే 2000 ప్లస్ 1500, ఐ మీన్ 15 రూపీస్, 15 యూనిట్స్ ఈచ్ వన్. అది కూడా ఎంత? 100 అంటే 15 ఇంటూ 100, 1500. సో ఓవరాల్గా 3500 విల్ బి ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ. 3500. మరి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎలా వస్తుంది? మనం యూజ్ చేస్తున్నది FIFO మెథడ్ అయితే క్లోజింగ్ స్టాక్లో ఏ వాల్యూ ఉంటుంది? ఓపెనింగ్ స్టాక్ ఉంటుందా, పర్చేజెస్ నుంచి ఉంటుందా? పర్చేజెస్ నుంచి ఉంటుంది. ఎందుకు? వీఆర్ యూజింగ్ ద FIFO మెథడ్. ఓపెనింగ్ స్టాక్ని FIFO మెథడ్లో ఫస్ట్ యూజ్ చేసేస్తాం. సో ఏదైతే నెక్స్ట్ పర్చేస్ చేసామో దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద రా మెటీరియల్ క్లోజింగ్ స్టాక్. అంటే సెకండ్ కొన్నది ఈచ్ వన్ 100 రూపీస్. సో 15 ఇంటూ 100, 1500. సో ఆటోమేటిక్గా టాలీ అయిపోతుంది. సో గైస్ ఇదే క్వశ్చనే, మీరు చేసిన ఆన్సర్స్ అన్నీ పర్ఫెక్ట్. ఇదే క్వశ్చనే లిఫో మెథడ్ ట్రై చేసి చూడండి ఒకసారి, ఏ ఆన్సర్ వస్తుంది. లిఫో, ఇప్పుడు FIFO కాకుండా లిఫో యూజ్ చేయాలి. అంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్కి ఫస్ట్ మీరు లేటెస్ట్గా వచ్చిన ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, అంటే పర్చేజెస్ యూజ్ చేయాలి, ఓపెనింగ్ స్టాక్ కాకుండా. ట్రై చేసి చూడండి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుంది. సేమ్ ఆన్సర్. పర్ఫెక్ట్. సో ఎందుకు సేమ్ ఆన్సర్ వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు యూజ్ చేసిన ఐ మీన్ ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ పర్ యూనిట్, పర్చేజెస్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో, మీరు FIFO మెథడ్ యూజ్ చేసినా సరే, లిఫో మెథడ్ యూజ్ చేసినా సరే సేమ్ ఆన్సరే వస్తుంది. ఎస్, ఎప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుంది అంటే, మనకు కాస్ట్ పర్ యూనిట్, ఓపెనింగ్ స్టాక్ పర్చేస్ చేసిన కాస్ట్ పర్ యూనిట్, క్లోజింగ్ స్టాక్ పర్చేస్ చేసిన కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా? అది FIFO మెథడ్ అయినా సరే, లిఫో మెథడ్ అయినా సరే. పర్ఫెక్ట్. నౌ ట్రై ఎగ్జాంపుల్ 2 ట్రై చేయండి ఇప్పుడు చూద్దాం. బై యూజింగ్ FIFO మెథడ్. ఎస్, పర్ఫెక్ట్, సేమ్ ఆన్సర్. ట్రై ఎగ్జాంపుల్ 2 బై యూజింగ్ FIFO మెథడ్. ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్లు ఇక్కడ చేంజ్ అవుతాయి కాబట్టి డిఫరెన్స్గా వస్తుంది ఆన్సర్.
క్లోజింగ్ స్టాక్ 750, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 4550. డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి, చూసుకోండి ఒకసారి. ఎవరిదో మిస్టేక్ ఉంది, ఒకసారి చూసుకోండి. అఫ్కోర్స్ నేను చేస్తాను, జస్ట్ ట్రై చేయండి. మీరు మిస్టేక్ అయినా పర్లేదు, జస్ట్ ట్రై చేయండి క్లియర్గా. గైస్ మిగతా వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఓన్లీ 2-3 మెంబర్స్ అవుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు టైంపాస్ కోసం జాయిన్ అయ్యారా? ట్రై చేయాలి, రాంగ్ ఆన్సర్ వచ్చినా పర్లేదు, ట్రై చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 4475 ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి కూడా 4475 వచ్చిందా? ఐ థింక్ 4550. వైష్ణవి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓ ఎస్, ఓన్లీ నేను కూడా FIFO మెథడ్ చెప్పింది. ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ వీ నీడ్ టు ఫాలో FIFO మెథడ్ ఓన్లీ. FIFO అయితే సపరేట్గా అడుగుతాడు, క్వశ్చన్లో ఏమీ చెప్పలేదంటే వీ నీడ్ టు ఫాలో FIFO మెథడ్. సరే నేను ట్రై చేస్తాను, చూడండి ఫస్ట్ ఒకసారి. ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద కాస్ట్ పర్ యూనిట్. సో 2000 డివైడ్ బై 40 అంటే ఎంత వస్తుంది? 50 రూపీస్. 33 డివైడ్ బై 6 ఎంత వస్తుంది? ఇది 3/60 అంటే 55. సో నేను ఓపెనింగ్ స్టాక్ 50 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను, పర్చేజెస్ 55 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను కొత్తవి. సో నౌ అకార్డింగ్ టు FIFO మెథడ్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద వాల్యూస్. అగైన్ లెడ్జర్ డ్రా చేసుకుంటాను. ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్, దాని వాల్యూ 2000. పర్చేజెస్ 60 యూనిట్స్, దాని వాల్యూ 3300. అల్టిమేట్గా ఇవి బ్యాలెన్స్ అవ్వాలి. 100 యూనిట్స్ 5300, 100 యూనిట్స్ 5300. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు కదా 15 అని. క్లోజింగ్ స్టాక్ 15. క్లోజింగ్ స్టాక్ 15 అయితే అల్టిమేట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత అవుతుంది? 85. అల్టిమేట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 85. చూద్దాం, ఇప్పుడు చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏదన్నది. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 85. గైస్ ఐఎమ్ యూజింగ్ ద FIFO మెథడ్. నేను రా మెటీరియల్ కన్జ్యూమ్ 85 యూస్ చేస్తానంటే ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుని ఉంటాను? FIFO మెథడ్ కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ నుంచి యూస్ చేసుకుంటాను 40. రిమైనింగ్ 45 పర్చేజెస్ నుంచి యూస్ చేసుకుంటాను. ఓపెనింగ్ స్టాక్ 40, వాటి వాల్యూ ఎంత? ఈచ్ వన్ 50, కాబట్టి 2000 రూపీస్ వస్తుంది. పర్చేజెస్ ఎంత? 55. 45 ఇంటూ 55 ఎంత వస్తుంది చూడండి ఒకసారి. చెక్ 45 ఇంటూ 55, 2475. అంటే ఓవరాల్గా దీని వాల్యూ ఎంత? 4475. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ 4475. క్లోజింగ్ స్టాక్లో 15 యూనిట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం ఫాలో అవుతున్నది FIFO మెథడ్ కాబట్టి క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? పర్చేజెస్ నుంచి వచ్చి ఉంటుంది. దీని వాల్యూ ఈచ్ వన్ ఎంత? 55. సో 55 ఇంటూ 825. ఇఫ్ యూ యాడ్ 825 ప్లస్ 4475 మ్యాచ్ అవుతుందో చూడండి. 825 ప్లస్ 44 will get the 5300. This is how you need to calculate the raw material consumed information. It is completely dependent on whether you are following FIFO method or you are following LIFO method. దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో నోట్ డౌన్ చేయని వాళ్ళు ఒకసారి నోట్ డౌన్ చేసేయండి. గైస్ 3, 4 మీరు ట్రై చేయండి ఓన్గా నెక్స్ట్, ఓకేనా? 3 అన్నీ FIFO వద్దు, LIFO ట్రై చేయండి. థర్డ్ వన్ ట్రై LIFO అండ్ ఆల్సో ట్రై ఫోర్త్ వన్. సో ట్రై చేయండి, టుమారో వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సార్ నోట్ డౌన్ చేయని నోట్ డౌన్ చేసేయండి ఇవి. Those who are unable to handle the question, please note it down and practice చేయండి తర్వాత. గైస్ మీకు ఇప్పుడే ఫ్రీ టైం, వీలైనంత టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయడంలో కానీ రివిజన్ చేయడంలో కానీ. చెప్పాం కదా, వస్తూ మీకు అవర్స్ పెరుగుతాయి. డైలీ 3-4 అవర్స్ క్లాసెస్ పడతాయి. చాలా సిలబస్ కంప్లీట్ అవుతుంది అప్పుడు.
సో గైస్ ఐ థింక్ క్లియర్. ఒకసారి బాగా రివైజ్ చేయండి. ఇవి రిమైనింగ్ 2 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. టుమారో ఒకసారి ఆన్సర్స్ అనేది టుమారో వెరిఫై చేసుకుందాం. థర్డ్ వన్ ఓకే, జస్ట్ ట్రై చేయండి మీరు. టుమారో ఒకసారి మనం కూడా అది కూడా ప్రాక్టీస్ చేద్దాం. మిగతా వాళ్ళు కూడా ట్రై చేయాలి. ఓన్లీ 1 or 2 మెంబర్స్, మ్యాక్సిమం 3 మెంబర్స్ బాగా రియాక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అందరూ కూడా అవ్వాలి. అదర్వైజ్ చెప్తున్నాం కదా, మీరు క్లాసెస్కి జాయిన్ అయ్యి యూజ్ ఉండదు, రికార్డింగ్ విన్నట్టే ఉంటుంది. లైవ్ క్లాసెస్కి జాయిన్ అయ్యారంటే ఈ షుడ్ బి ఇంటరాక్టివ్. ఖచ్చితంగా మీరు ఇంటరాక్ట్ అయితేనే వస్తుంది. నేను చెప్తున్నాం కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా మీరు ఎన్ని కోర్సులు చేసినా జాబ్స్ రావు. ముందే చెప్తున్నా, వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎన్ని కోర్సులు చేసినా యూజ్లెస్. ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు రెస్పాండ్, హౌ టు రియాక్ట్, హౌ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. మీరు ఫ్యాకల్టీతో మాట్లాడడానికి అంత మొహమాట పడితే ఫర్దర్గా జాబ్స్ గురించి ఎలా ఆలోచించాలి చెప్పండి. సో వీలైనంతవరకు ఇంకా అన్మ్యూట్ చేసి మాట్లాడడం నేర్చుకోండి, ఇంకా బాగుంటుంది చాట్ కన్నా. ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. విల్ డిస్కస్ ద రిమైనింగ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.